Hello guys. Uh, Actually, I developed a new website which is related to cybersecurity. సో ఇన్ దిస్ వెబ్సైట్ నార్మల్గా మనం ఎప్పుడైనా వాట్సాప్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చూస్తుంటాం. దిస్ చార్ట్ ఈస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పేసి. బట్ ఈజ్ ఇట్ రియల్లీ ఎన్క్రిప్టెడ్? అంటే మన మెసేజెస్ ఎవరు చూడట్లేరా నిజంగా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ నా లోపల వచ్చినప్పుడు నాకు సెక్యూరిటీ లేదు అనిపించింది. లైక్ నా ప్రైవేట్ మెసేజెస్ కానీ లేకపోతే నేను ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఎవరికైనా సెండ్ చేసేటప్పుడు సో ఇట్లా. సో తర్వాత నేను ఏమనుకున్నా అంటే అరే ఎందుకు ఎవరిపైన డిపెండ్ అవ్వడం మన మెసేజ్ గురించి, అంటే లైక్ వాళ్ళు ఎంక్రిప్ట్ చేస్తారు, వాళ్ళు సెక్యూరిటీగా ఉంచుతారు అని చెప్పేసి. సో అయితే నాకు టూ ఆప్షన్స్ ఉన్నాయి. నేనే ఒక ప్రైవేట్ చాట్ అప్లికేషన్ బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే నేను నా టెక్స్ట్ ని నేనే ఎంక్రిప్ట్ చేసి సెండ్ చేయాలన్నమాట. సో బిల్డింగ్ మై ఓన్ చాట్ అప్లికేషన్ అనేది అట్స్ ఎ బిగ్, చాలా పెద్ద పని. సో అందుకని నేనే నా టెక్స్ట్ నేను ఎంక్రిప్ట్ చేసి పంపించి, అంటే లైక్ సమ్ ఇంపార్టెంట్ మెసేజెస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో లేకపోతే ఏవైతే చాలా ప్రైవేట్ గా ఉంటాయో సో అలాంటి. సో చేసి నేను కొన్ని దానికి ఒక రెండు కీస్ వస్తాయి. సో ఆ రెండు కీస్ పెట్టి లైక్ యూజర్ కి కూడా పంపిస్తా, అంటే యూజర్ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. సో నేను ఎప్పుడైతే టెక్స్ట్, అదే ఎంక్రిప్టెడ్ టెక్స్ట్ పంపిస్తానో వాళ్ళు దాన్ని డీక్రిప్ట్ చేసుకొని చదువుతారు అనమాట. సో ఇట్లాంటి ఒక ఐడియా వచ్చింది. సో ఇట్ ఈస్ రియల్ వరల్డ్ లో దీన్ని ప్రతిసారి ఫాలో అంటే కొంచెం కష్టమే, బట్ ఇట్స్ ఎ కాన్సెప్ట్ వాట్ ఐ ఇంట్రెస్టెడ్ టు డూ. సో దానికోసం ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి సో జస్ట్ రీలోడ్ ఇట్. సో దిస్ ఈస్ ప్రభుస్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ ఇంటర్ఫేస్. సో నేను చేసే కాబట్టి నా పేరు పెట్టుకున్నా. సో కొంచెం స్వార్థం. ఆ, తర్వాత ఇట్లా రన్ అవుతాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంటర్ఫేస్. పేజెస్, ప్రభుస్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ గార్డెడ్ టెక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. సో దీంట్లో మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ సింపుల్ ఇంటర్ఫేస్, టూ ఆప్షన్స్ ఉంటాయి: ఎంక్రిప్షన్, ఎంగేజ్ ఎంక్రిప్షన్, ఇనిషియేట్ డిక్రిప్షన్. సో దీంట్లో ఏంటంటే మన నార్మల్ టెక్స్ట్ ని ఎంక్రిప్ట్ చేస్తాం. సో దీంట్లో ఎంక్రిప్టెడ్ టెక్స్ట్ ని డీక్రిప్ట్ చేస్తాం. సో సింపుల్. సో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం టెక్స్ట్ ఎంటర్ చేసి మనం ఏదైతే మెసేజ్ అనుకుంటున్నాం. సో దిస్ ఈస్ మై ఒరిజినల్ మెసేజ్. సో దీన్ని మనము లైక్ త్రీ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ వాడాను నేను ఇక్కడ: సీజర్ సైఫర్, విజినెస్ సైఫర్ అండ్ సబ్స్టిట్యూషన్ సైఫర్. సో ఈ త్రీ సైఫర్ టెక్స్ట్ మ్యానిపులేషన్స్ లో సో ఏదైనా యూస్ చేయొచ్చు. సో నేను సింపుల్ సీజర్ సైఫర్ ని యూస్ చేస్తాను. సో తర్వాత జనరేట్ సెక్యూర్డ్ పేలోడ్. సో ఆటోమేటిక్ గా పేలోడ్ ని జనరేట్ చేస్తుంది. సో నేను ఇచ్చిన మెసేజ్ కి ఇది పేలోడ్ అనమాట. సో దిస్ ఈస్ ఎంక్రిప్టెడ్. ఓకేనా? సో ఇది చూస్తే ఏం అర్థం అవుతుంది కదా. సో దీన్ని నేను కాపీ చేసుకుందాం. సో దీంట్లో నేను ఎంక్రిప్టెడ్ మెసేజ్ ని రాస్తున్నాను. సో ఇదేంటి అంటే మనము లైక్ మన ఫ్రెండ్ కి కానీ ఎవరికి కానీ ఒక సెక్యూర్డ్ మెసేజ్ పంపిస్తున్నాము. సో దిస్ ఇస్ ద ఎంక్రిప్టెడ్ మెసేజ్, ఇది వాళ్ళకి సెండ్ చేయాలి. దాంతో పాటు ఆ, మన కీస్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా పంపించాలన్నమాట. సైఫర్ కీ ఇది, ఇదేమో ఆథరైజేషన్ కోడ్. ఆథరైజేషన్ కోడ్. సో ఇది మనం మన ఫ్రెండ్ కి పంపిస్తున్నాం. సో తర్వాత మన ఫ్రెండ్ కూడా సేమ్ ఇదే వెబ్సైట్ ఓపెన్ చేసి అతను ఏం క్లిక్ చేస్తుంటే ఇనిషియల్ డీక్రిప్షన్ క్లిక్ చేస్తాడన్నమాట. సో ఇనిషియల్ డీక్రిప్షన్. సో ఇక్కడ మనం ఏ టెక్నిక్ వాడామో అది చూడాలి. సో సీజర్ సైఫర్ వాడాం. సో సీజర్ సైఫర్ తర్వాత పేలోడ్, ఎన్క్రిప్టెడ్ పేలోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇది ఎన్క్రిప్టెడ్ పేలోడ్. ఇక్కడ సైఫర్ కీ ఏంటిది మనకి 14. సో 14 ఇక్కడ ఆథరైజేషన్ కోడ్. సో వాట్ ఈస్ అథెంటికేషన్ కోడ్ ఏదైనా. సో ఇక్కడ వెరిఫై అండ్ డీక్రిప్ట్. సో మనకి వెరిఫై చేసి డీక్రిప్ట్ చేసేది. సో ఇక్కడ యాక్సెస్ గ్రాంటెడ్, హాయ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఏ బిజినెస్ ప్రపోజల్ అబౌట్ అవర్ న్యూ స్టార్ట్అప్. ఓకేనా? సో ఇట్లా మనకి ఇది వర్క్ అవుతుంది. ఇది బేసిక్. సో దీంట్లో మనకి త్రీ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆ త్రీ టెక్నిక్స్ లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బేసిక్ వెబ్సైట్ బిల్ట్ ఫర్ సెక్యూరింగ్ అవర్ మెసేజ్, ఫర్ secure information exchange. Okay. Thank you. Thanks for watching. Meet you in the next project.